సమాజానికి మంచి విజ్ఞానాన్ని అందించగలిగే శక్తి కేవలం గురువులకు పాత్రికేయులకు మాత్రమే ఉందని బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పల్లె ఉమా ట్రస్ట్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఉచిత విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పల్లె కిషోర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో తన తండ్రి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి రాజకీయ నాయకుడిగా మాజీ మంత్రిగా కంటే గురువుగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అందుకే ఒక గురువు కుమారుడిగా తాను ఎంతో గర్వపడుతున్నానని ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పల్లె కుటుంబానికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమైందని, వారి మేలు ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. పాత్రికేయుల కోసం పల్లె కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా 350 మంది పాత్రికేయుల పిల్లలకు ఉచిత నోటు పుస్తకాలు, విద్యా సామగ్రిని పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు, ఫెడరేషన్ నాయకులు, పలువురు పాత్రికేయులు అనిల్ కుమార్ రెడ్డి, సంతోష్ రెడ్డి, జగదీష్, సూర్య, కేశవ్, శ్రీరాములు, రవి, సుధాకర్, ఆనంద్, పివి, కేకే ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, అనంతపురం స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురు జర్నలిస్టుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం. ఇవాళ శ్రీమతి పల్లె ఉమా మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మన జర్నలిస్ట్ సోదరులకి, వాళ్ళ పిల్లలకి కావలసిన పుస్తకాల సామాగ్రి మా వంతు ఉడతా భక్తి సాయంగా 350 మందికి సాయం చేయగలగడం ఈరోజు మేమేదో పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నాము. పల్లె రఘునాథ్ రెడ్డి గారి అడుగుజాడలను నడుస్తూ ఆయన చేసిన సేవా తత్పరత కార్యక్రమాలనే మేము కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకైనంత వరకు అమ్మ ట్రస్ట్ ద్వారా 10 మందికి సాయం చేయాలి అన్న ఒక మంచి ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్నాము. దీనికి ముందు నడిపి మాతో పాటు ముందు నిలిచి ప్రతి ఒక్కరూ మాకు సాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా నర్సరీ నుంచి బీటెక్ వరకు కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ గారు కిషోర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన సేవా దృక్పథంతో మరి పోయి అడిగిన వెంటనే అందరికీ కూడా నోటు పుస్తకాలు ఇచ్చారు. దాదాపు ఇవాళ 300 మంది జర్నలిస్టుల పిల్లలకి ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని పెట్టాం. గతంలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాం. మరి ఈసారి రెండోసారి కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పిల్లల చదువులకు ఎక్కడే కానీ ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతోనే మరి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మరి దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్టు పిల్లలకు కూడా ఈరోజు ఉచితంగా పుస్తకాలు అందజేయడం జరిగింది. మరి గతంలో కూడా చేశాము, మరి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. జర్నలిస్టుల సంక్షేమం కోసమే మరి ఏపీడబ్ల్యూజేఎఫ్ అనేది ఉంది. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.